గత సంవత్సరంతో పోలిస్తే భారతదేశం శక్తివంతమైన పాస్పోర్ట్లను మెరుగుపరిచింది. అయితే భారతదేశం ఏ స్థానానికి చేరుకుంది? 77వ. హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ 2025లో భారతదేశం గత సంవత్సరం 85 నుండి 77వ స్థానానికి చేరుకుంది. పాస్పోర్ట్ అనేది ప్రభుత్వం జారీ చేసిన పత్రం. ఇది ఒక వ్యక్తి విదేశాలకు ప్రయాణించడానికి అనుమతిస్తుంది. దీనిలో సింగపూర్ మొదటి స్థానంలో ఉండగా జపాను మరియు దక్షిణ కొరియా రెండవ స్థానంలో, అదేవిధంగా డెన్మార్కు, ఫిన్లాండ్, ఫ్రాన్సు, జర్మనీ, ఐర్లాండ్, ఇటలీ మరియు స్పెయిన్ దేశాలు మూడవ స్థానంలో నిలిచాయి. FISM 2025లో ఆస్కార్ ఫర్ మెజిషియన్స్ గెలుచుకున్న మొదటి భారతీయురాలు ఎవరు? సుహాని షా. రాజస్థాన్కు చెందిన సుహాని షా ఇంద్రజాలికల కోసం ఆస్కారులుగా ప్రసిద్ధి చెందిన ఫెడరేషన్ ఇంటర్నేషనల్ డెస్ సొసైటీస్ మ్యాజిక్స్లో ఉత్తమ మ్యాజిక్ క్రియేటర్ 2025 అవార్డును గెలుచుకున్న మొదటి భారతీయురాలు అయ్యారు. ఇటలీలోని టొరినోలో జరిగిన ప్రతిష్టాత్మక ఈ FISM ప్రపంచ ఛాంపియన్షిప్లో ఆన్లైన్ మ్యాజిక్ విభాగంలో ఆమె ప్రతిభను గుర్తించి ఈ అవార్డును ప్రదానం చేశారు. దేశంలో అత్యంత ఆకర్షణీయమైన కంపెనీగా ఏ కంపెనీ అవతరించింది? టాటా గ్రూప్. దేశంలో అత్యంత ఆకర్షణీయమైన కంపెనీగా టాటా గ్రూపు అవతరించింది. ఈ మేరకు HR సర్వీస్ ప్రొవైడర్ రాండ్స్టాడ్ ఇండియా రాండ్స్టాడ్ ఎంప్లాయర్ బ్రాండ్ రీసెర్చ్ 2025 అనే నివేదికను విడుదల చేసింది. భారతీయ ఉద్యోగులు పని జీవిత సమతుల్యత, సమానత్వం, ఆకర్షణీయమైన జీతం మరియు ఇతర ప్రయోజనాలు వంటి అంశాలను పరిగణలోకి తీసుకుంటారని ఇది పేర్కొంది. దీనిలో మొదటి స్థానంలో టాటా గ్రూపు, రెండవ స్థానంలో గూగుల్ ఇండియా, మూడవ స్థానంలో ఇన్ఫోసిస్, నాలుగవ స్థానంలో శాంసంగ్ ఇండియా, ఐదవ స్థానంలో JP మోర్గాన్ చేజ్ నిలిచాయి. సెప్టెంబర్ 2025 నాటికి IAF ఏ ఫైటర్ జెట్లను పదవి విరమణ చేయనుంది? MiG-21. భారత వైమానిక దళం సెప్టెంబర్ 2025 నాటికి MiG-21 ఫైటర్ జెట్లను రిటైర్ చేస్తుంది. దీనితో 60 సంవత్సరాల సేవ ముగుస్తుంది. 1963లో ప్రవేశపెట్టబడిన ఈ సోవియట్ మూలం సూపర్సోనిక్ విమానాలు 1971 మరియు కార్గిల్తో సహా యుద్ధాలలో ప్రధాన పాత్ర పోషించాయి. స్వదేశీ LCA తేజస్ మార్క్ 1Aతో వాటి స్థానంలో ఆధునీకరణ వైపు అడుగులు వేయడం సూచిస్తుంది. గ్రామీణ డిజిటల్ గవర్నెన్స్ కోసం వరల్డ్ సమ్మిట్ ఆన్ ది ఇన్ఫర్మేషన్ సొసైటీ ప్రైజెస్ 2025 ఛాంపియన్ అవార్డును ఏ మొబైల్ అప్లికేషన్ గెలుచుకుంది? మేరీ పంచాయతీ. మేరీ పంచాయతీ మొబైల్ యాప్ ఇటీవల ప్రతిష్టాత్మకమైన వరల్డ్ సమ్మిట్ ఆన్ ది ఇన్ఫర్మేషన్ సొసైటీ ప్రైజెస్ 2025 ఛాంపియన్ అవార్డును గెలుచుకుంది. స్విట్జర్లాండ్లోని జెనీవాలో జరిగిన ఈ WSIS+20 హై లెవెల్ ఈవెంట్లో సాంస్కృతిక వైవిధ్యం మరియు గుర్తింపు, భాషా వైవిధ్యం మరియు స్థానిక కంటెంట్ విభాగంలో ఈ అవార్డును ప్రదానం చేశారు. గుప్త క్షయవ్యాధి సంక్రమణని గుర్తించడానికి CYTB చర్మ పరీక్షను ఇటీవల ఏ రాష్ట్రం ప్రవేశపెట్టింది? కేరళ. కేరళ ఇటీవల జాతీయ టీబీ ఎలిమినేషన్ ప్రోగ్రాం కింద గుప్త క్షయవ్యాధి సంక్రమణని గుర్తించడానికి CYTB చర్మ పరీక్షను ప్రవేశపెట్టింది. ఈ CYTB అనేది ESAT-6 మరియు CFP-10 అని పిలువబడే మైకోబాక్టీరియం ట్యూబర్కులోసిస్ నిర్దిష్ట యాంటీజెన్లను ఉపయోగించి కొత్త తరం ఇంట్రాడెర్మల్ చర్మ పరీక్ష.
జూలై 2025లో ప్రారంభించబడిన జాతీయ సైబర్ భద్రతా వ్యాయామం భారత్ ఎన్సిఎక్స్ 2025 యొక్క థీమ్ ఏమిటి? ఇండియన్ సైబర్ స్పేస్ కార్యాచరణ సంసిద్ధతను మెరుగుపరచడం. జాతీయ సైబర్ భద్రతా వ్యాయామం భారత్ ఎన్సిఎక్స్ 2025 జూలై 21న అధికారికంగా ప్రారంభించబడింది. ఈ కార్యక్రమాన్ని జాతీయ భద్రతా మండలి సెక్రటేరియట్ ఆర్ఆర్యు సహకారంతో నిర్వహిస్తోంది. భారతీయ సైబర్ స్పేస్ యొక్క కార్యాచరణ సంసిద్ధతను పెంచడం అనేది దీని యొక్క థీమ్. భారతదేశంలో మొట్టమొదటి మైనింగ్ టూరిజం ప్రాజెక్టును ఏ రాష్ట్రంలో ప్రారంభించనున్నారు? జార్ఖండ్. సెంట్రల్ కోల్ఫీల్డ్ లిమిటెడ్ మద్దతు మరియు జార్ఖండ్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ పర్యవేక్షణతో జార్ఖండ్ త్వరలో భారతదేశంలో మొట్టమొదటి మైనింగ్ టూరిజం ప్రాజెక్టును ప్రారంభించనుంది. ఇస్తాంబుల్లో టర్కీయే ఇటీవల ఆవిష్కరించిన మొదటి హైపర్సోనిక్ బ్యాలిస్టిక్ క్షిపణి ఏది? టేఫన్ బ్లాక్ 4. టేఫన్ బ్లాక్ 4 టర్కీ అభివృద్ధి చేసిన మొట్టమొదటి హైపర్సోనిక్ బ్యాలిస్టిక్ క్షిపణి. ఈ హైపర్సోనిక్ అనే పదం ధ్వని వేగం కంటే కనీసం 5 రెట్లు వేగాన్ని సూచిస్తుంది. దీనినే మాక్ 5 అని కూడా పిలుస్తారు. టేఫన్ బ్లాక్ 4ను టర్కీస్ రక్షణ సంస్థ అయిన రోకెట్సన్ అభివృద్ధి చేసింది. ఇన్వెక్టస్ పరిశోధన కార్యక్రమం ఏ అంతరిక్ష సంస్థ యొక్క ఇనిషియేటివ్? యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ. ఇటీవల యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ఇన్వెక్టస్ పరిశోధన కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ ఇన్వెక్టస్ పరిశోధన కార్యక్రమం అనేది యూకే ఆధారిత ఫ్రేజర్ నాష్ కన్సల్టెన్సీ సహకారంతో యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ యొక్క ఇనిషియేటివ్. క్షితిజ సమాంతర ప్రయోగ సామర్థ్యంతో భవిష్యత్తులో పునర్నియోగించదగిన వాహనాల కోసం హైపర్సోనిక్ టెక్నాలజీలను అభివృద్ధి చేయడమే దీని యొక్క లక్ష్యం. భారతదేశంలో ఆర్థిక గణనను ఏ మంత్రిత్వ శాఖ నిర్వహిస్తుంది? గణాంకాలు మరియు కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ, మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్. 8వ ఆర్థిక గణన ప్రాథమిక పనిని 16వ జనాభా గణనతో అనుసంధానించాలని గణాంకాలు మరియు కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ కోరింది. డేటా ఆధారిత విధాన రూపకల్పనను బలోపేతం చేయడానికి గణాంకాలు మరియు కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ దీనిని నిర్వహిస్తుంది. జూలై 15, 2025న ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏ ఆఫ్రికన్ దేశాన్ని ట్రాకోమా రహిత దేశంగా ప్రకటించింది? సెనెగల్ దేశాన్ని. సెనెగల్ను ఇటీవల జూలై 15న ప్రపంచ ఆరోగ్య సంస్థ ట్రాకోమా రహిత దేశంగా ప్రకటించింది. ప్రజారోగ్య సమస్యగా ట్రాకోమాను తొలగించిన ప్రపంచవ్యాప్తంగా 25వ దేశంగా మరియు ఆఫ్రికాలో 9వ దేశంగా అవతరించింది. ఈ ట్రాకోమా అనేది క్లామిడియా ట్రాకోమాటిస్ వల్ల కలిగే బ్యాక్టీరియల్ కంటి ఇన్ఫెక్షన్ మరియు నివారించగల అంధత్వానికి దారితీస్తుంది. కోడెక్స్ అలిమెంటారియస్ కమిషన్ను ఏ 2 సంస్థలు సంయుక్తంగా స్థాపించాయి? ఆహార మరియు వ్యవసాయ సంస్థ FAO మరియు ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO. కోడెక్స్ అలిమెంటారియస్ కమిషన్ యొక్క ఎగ్జిక్యూటివ్ కమిటీ 88వ సెషన్లో ప్రపంచ ఆహార ప్రమాణాల్లో భారతదేశం పాత్రను ప్రశంసించారు. ఈ సెషన్ జూలై 14 నుండి 18 వరకు ఇటలీలోని రోములోని ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ FAO ప్రధాన కార్యాలయంలో జరిగింది. దీనిని ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ మరియు ప్రపంచ ఆరోగ్య సంస్థ స్థాపించాయి. దీని ప్రధాన లక్ష్యం వినియోగదారుల ఆరోగ్యాన్ని రక్షించడం మరియు అంతర్జాతీయ ఆహార వాణిజ్యంలో న్యాయమైన పద్ధతులను నిర్ధారించడం.
బీమా సఖి యోజన ఏ సంస్థకు చెందినది? లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఎల్ఐసి. బీమా సఖి యోజన అనేది మహిళా సాధికారత కోసం భారత జీవిత బీమా కార్పొరేషన్ అనగా ఎల్ఐసి ప్రారంభించిన పనితీరు ఆధారిత స్టైపెండరీ పథకం. ఎంపికైన మహిళలు 3 సంవత్సరాల పాటు శిక్షణ మరియు నెలవారీ స్టైపెండ్లను పొందుతారు. మొదటి సంవత్సరంలో 7,000, రెండవ సంవత్సరంలో 6,000 మరియు మూడవ సంవత్సరంలో 5,000 రూపాయలు పొందుతారు. ఈ పథకం రాబోయే 3 సంవత్సరాలలో భారతదేశం అంతటా 2 లక్షల బీమా సఖీలను నియమించడం లక్ష్యంగా పెట్టుకుంది. బెడౌయిన్ తెగలు ప్రధానంగా ఏ ప్రాంతంలో కనిపిస్తారు? మధ్యప్రాచ్యం మరియు ఉత్తర ఆఫ్రికా ఎడారులు. బెడౌయిలు సంచార తెగ, అరబిక్ మాట్లాడే తెగలు. వీరు శతాబ్దాలుగా మధ్యప్రాచ్యం మరియు ఉత్తర ఆఫ్రికా ఎడారుల్లో నివసిస్తున్నారు. ఈ బెడౌయిన్ అనే పదం అరబిక్ బదావి నుండి వచ్చింది. దీని అర్థం ఎడారి నివాసి. వారు ప్రధానంగా ఒంటెలు, గొర్రెలు మరియు మేకలను మేపడం ద్వారా జీవిస్తారు. రాజీ తెగ ప్రధానంగా ఏ రాష్ట్రంలో కనిపిస్తుంది? ఉత్తరాఖండ్. రాజీ తెగ అనేది ఉత్తరాఖండ్లోని కమావున్ ప్రాంతం మరియు పశ్చిమ నేపాల్లోని కొన్ని ప్రాంతాల నుండి వచ్చిన ఒక చిన్న స్వదేశీ సమూహం. ఇది భారతదేశంలోని అతి చిన్న తెగల్లో ఒకటి మరియు దీనిని ప్రత్యేకంగా దుర్బల గిరిజన సమూహంగా అనగా పీవీటీజీగా వర్గీకరించారు. దీనిని బండ్రావతులు, బెన్మణులు మరియు గుహ నివాసులు అని కూడా పిలుస్తారు. వారు సాంప్రదాయంగా అడవులు మరియు గుహల్లో నివసించేవారు మరియు టిబెటో బర్మన్ భాష అయిన బాట్కా మాట్లాడుతారు. భారతదేశపు మొట్టమొదటి కార్బన్ ఫైబర్ ఫుడ్ ప్రాసెసెస్ను డిఆర్డిఓ మరియు ఏ సంస్థ సంయుక్తంగా అభివృద్ధి చేశాయి? ఎయిమ్స్ బీబీ నగర్. జూలై 2025లో భారతదేశం తన మొట్టమొదటి స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేయబడిన కార్బన్ ఫైబర్ ప్రాసెసెస్ను ఏడిఐడిఓసి పేరుతో ప్రారంభించింది. ఈ ఏడిఐజిఓసి అనగా ఎయిమ్స్ బీబీ నగర్ డిఆర్డిఓ స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేయబడిన ఆప్టిమైజ్డ్ కార్బన్ ఫుడ్ ప్రాసెసెస్. భారత సైన్యం ఏ దేశం నుండి మొదటి బ్యాచ్ అపాచీ హెలికాప్టర్లను అందుకుంది? యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. జూలై 2022న భారత్ సైన్యం అమెరికా నుండి 3 అపాచీ AH-64E అటాక్ హెలికాప్టర్ల మొదటి బ్యాచ్ను హిండన్ ఎయిర్ బేస్లో అందుకుంది. 6 అపాచీ హెలికాప్టర్ల కోసం $600 మిలియన్ ఒప్పందం 2020లో సంతకం చేయబడింది. 3 హెలికాప్టర్ల తదుపరి బ్యాచ్ నవంబర్ 2025 నాటికి వస్తుంది. ఈ అపాచీ AH-64E అనేది అత్యాధునిక పోరాట హెలికాప్టర్. నైపుణ్యాభివృద్ధి మరియు వ్యవస్థాపకత మంత్రిత్వ శాఖ ప్రారంభించిన AI ఆధారిత చాట్బాట్ పేరు ఏమిటి? స్కిల్ ఇండియా అసిస్టెంట్, SIA. ఇటీవల నైపుణ్యాభివృద్ధి మరియు వ్యవస్థాపకత మంత్రిత్వ శాఖ స్కిల్ ఇండియా అసిస్టెంట్ను ప్రారంభించింది. ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత చాట్బాట్. దీనిని మెటా మరియు నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ MSDE కింద అభివృద్ధి చేశాయి. వారసత్వ వ్యాధులను పరిష్కరించడానికి భారతదేశంలో మొట్టమొదటి గిరిజన జీనోమ్ ప్రాజెక్టును ప్రారంభించిన రాష్ట్రం ఏది? గుజరాత్. ఇటీవల గుజరాత్ గిరిజన వర్గాలలో జన్యు వ్యాధులను అధ్యయనం చేయడానికి భారతదేశంలో మొట్టమొదటి గిరిజన జీనోమ్ సీక్వెన్సింగ్ ప్రాజెక్టును ప్రారంభించింది. సికిల్ సెల్ ఎనీమియా మరియు తలసేమియా వంటి వంశపారంపర్య వ్యాధుల భారాన్ని గుర్తించడం ప్రధాన లక్ష్యం.
దీనిని గుజరాత్ బయోటెక్నాలజీ పరిశోధన కేంద్రం అమలు చేస్తుంది. మధ్యప్రదేశ్లోని ఏ టైగర్ రిజర్వ్లో ఇటీవల మంకీ పజిల్ సీతాకోకచిలుక కనిపించింది? పెంచ్ టైగర్ రిజర్వ్. మధ్యప్రదేశ్లోని పెంచ్ టైగర్ రిజర్వ్లో ఇటీవల ఒక శక్తివంతమైన మంకీ పజిల్ సీతాకోకచిలుక కనిపించింది. ఇది లైకానిడ్ కుటుంబానికి చెందినది. దీనిని సాధారణంగా నీలి సీతాకోకచిలుకలు అని పిలుస్తారు. ఇది చిన్న పరిమాణంలో ఉండే సీతాకోకచిలుక. ఇది భారతదేశంలోని పశ్చిమ కనుమలు, దక్షిణ భారత మైదానాలు, బంగ్లాదేశ్ మరియు శ్రీలంకతో సహా దక్షిణాసియాకు చెందినది. ప్రభుత్వ కార్యాలయాల్లో మహిళల శ్రేయస్సును ప్రోత్సహించడానికి మహిళా ఆరోగ్య కక్ష ఎక్కడ ప్రారంభించబడింది? న్యూఢిల్లీ. కేంద్ర న్యాయ మరియు న్యాయ శాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ న్యూఢిల్లీలోని శాస్త్రి భవన్లో మహిళా ఆరోగ్య కక్షను ప్రారంభించారు. ప్రభుత్వ కార్యాలయాల్లో మహిళల శ్రేయస్సును ప్రోత్సహించడం ఈ ఇనిషియేటివ్ యొక్క లక్ష్యం. ఇది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హమ్ ఫిట్తో ఇండియా ఫిట్ ప్రచారానికి మద్దతిస్తుంది. అస్సాంలోని ఏ జాతీయ ఉద్యానవనంలో ఇటీవల అరుదైన లేత కప్పబడిన పావురం కనిపించింది? దిహంగ్ పట్కై జాతీయ ఉద్యానవనం. లేత కప్పబడిన పావురం ఇటీవల అస్సాంలోని దిహంగ్ పట్కై జాతీయ ఉద్యానవనంలో కనిపించింది. ఇది ఉత్తర మరియు ఈశాన్య భారతదేశం, బంగ్లాదేశ్, మయన్మార్, థాయిలాండ్, లావోస్, కంబోడియా మరియు వియత్నాం ప్రాంతాలలో స్థానికంగా కనిపిస్తుంది. ఈ పక్షి ప్రధానంగా ప్రాథమిక లేదా ద్వితీయ సతత హరిత అడవుల్లో నివసిస్తుంది.